బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మాజీ సిఐ నాగరాజుని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. మరి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా సిఐ నాగరాజు పైన హత్య కేసుని నమోదు చేశారు. అలాగే లాకప్ డెత్ ఆధారాలు చెరిపేస్తారన్న ఆరోపణలతో హత్య కేసుని నమోదు చేయడం జరిగింది. సో ఆధారాలు చెరిపేస్తారు, ఎవిడెన్సెస్ని మాయం చేసే ప్రయత్నం చేస్తారు అన్న కేసును కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతానికి తరలించి తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. రాత్రంతా సిట్ ఆఫీస్లోనే సిఐ నాగరాజు ఉండడం, అక్కడ సాయి కృష్ణ చనిపోయాడని తల్లి ధృవీకరిస్తూ పోలీసులకు ఒక ఫిర్యాదును చేసింది. నా కొడుకుని నా కళ్ళ ముందే కొట్టారు అంటూ కూడా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆ కంప్లైంట్లో డీటెయిల్స్ రాసుకొచ్చింది. మొత్తానికైతే కృష్ణలంక మాచవరం పిఎస్లో నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉండటంతో మే నెల మొదటి వారంలోనే సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లారు. దాని తర్వాత తల్లి పోలీస్ స్టేషన్కి, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నీ కొడుకుని చంపేస్తాం, దండ రెడీ చేసుకోమని సిఐ నాగరాజు స్వయంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మితో ఆయన అనడం, దాని తర్వాత ప్రస్తుతానికి కోర్టులో హాజరుపరచకుండా అక్రమ నిర్బంధం చేశారు సాయి కృష్ణని. 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్లోనే లాకప్లో చిత్ర హింసలకి గురి చేశారు. అరుపులు, కేకలు నేను స్వయంగా విన్నాను అంటూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆ కంప్లైంట్లో రాసుకొచ్చారు. పోలీసులు కొట్టడం వల్లే నా కొడుకు చనిపోయాడంటూ కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తపరిచారు. మొత్తం మీద ఆధారాలని మాయం చేసేందుకు మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దాన్ని కృష్ణలంక శ్మశాన వాటికలో తగలబెట్టడం, ఎలాంటి ఆధారాలు లేకుండా, అలాగే ఆ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు ఆ కుటుంబానికి దక్కకుండా సిఐ నాగరాజు చేయడం, తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా సిఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం, ఆధారాల ధ్వంసం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఒక్కసారి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, గతంలో పెట్టిన సెక్షన్స్ని వాటికి ఇది యాడ్ ఆన్ అని చెప్పాలా, ఒక రకంగా పోలీస్ స్టేషన్లో ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేకుండా పోవడం, ఆ పోలీస్ స్టేషన్కి ఒక ఉన్నత అధికారిగా ఉన్న సాయి కృష్ణ పైన ఆధారాలని అంటే ఎవిడెన్సెస్ని మాయం చేద్దామని ప్రయత్నం చేశాడన్న కేసు, అలాగే మరి ముఖ్యంగా తల్లి ఈసారి ధృవీకరిస్తుంది చాలా క్లియర్గా, నా కొడుకు బ్రతికి లేడు, గతంలో సిఐ నాగరాజు నా కళ్ళ ముందే నా కొడుకును కొట్టాడు అంటూ కూడా ఆమె లేఖలో ఆ విషయాలన్నీ కూడా జతపరిచింది. ఎలా చూడాలి ఏంటి, ఇప్పుడు ఇంకా కేసు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందా? అలాగే ఇప్పటికీ ఓన్లీ సిఐ నాగరాజుని మాత్రమే అరెస్ట్ చేశారు, దీన్ని కూడా ఎలా చూడాలి కృష్ణమోహన్? కళ్యాణ్, మార్నింగ్ అంటే నిన్నటి నుంచి కూడా నాగరాజుని పోలీసులు సిట్ బృందం అదుపులో తీసుకుని సిట్ కంప్లీట్ గా విచారణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాత్రి కూడా 2-3 సార్లు అన్ని విచారణ చేసే ప్రయత్నం చేశారు. రాత్రికి యాక్చువల్ గా నిన్న రాత్రి కోర్టులో పెట్టామనే ఒక ఆలోచన ఉన్నా కూడా ఎంతో మళ్ళీ ఉదయానికి తన సిట్ ఆలోచన మారింది, ఉదయానికి పెడతామని చెప్పి ఆలోచిస్తున్నారు. అయితే నిన్న సిట్ లో ఏం చెప్పాడు అనే అంశాలు కాసేపు పక్కన పెడితే, మే 19వ తేదీన సాక్షాత్తు విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి తన తల్లి విజయలక్ష్మి, సాయికృష్ణ తల్లి మే 19న ఒక కంప్లైంట్ నేరుగా ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన నేపథ్యంలో చాలా కీలకమైన అంశాలని కంప్లైంట్ లో పొందుపరిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. కంప్లైంట్ కి సంబంధించిన వ్యవహారంలో ఒకసారి తల్లి క్లియర్ గా రాసింది, దీంట్లో తన కుమారుడు సాయికృష్ణ చనిపోయాడని, ఖచ్చితంగా చనిపోయాడని, సిఐ నాగరాజు వల్లే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ సారాంశం. అంటే ఇది మే 19నే ఇచ్చారు. సాయికృష్ణ ఎక్కడ దాచున్నాడన్న ప్రశ్నలకి ఎక్కడున్నాడనే దానికంటే కూడా కంప్లీట్ గా చంపేశాడనే తల్లి విజయలక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది. అయితే దీంట్లో మే నెలలో మొదటి వారంలో సాయికృష్ణను
కృష్ణలంక మాచవరం పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిల్ వేరెంట్లు పెండింగ్ లో ఉండడంతో తీసుకుని వచ్చారు. కృష్ణలంక పోలీసులకు తెచ్చాక నాగరాజుని మీ కొడుకుని చంపేస్తాం, దండ రెడీ చేసుకో అన్నారు. సిఐ నాగరాజు సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచలేదు. సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా కొట్టారు. సిఐ నాగరాజు కొట్టిన దెబ్బలకు సాయికృష్ణ చనిపోయాడు. లాకప్ లో సాయికృష్ణను కొట్టినప్పుడు అరుపులు కేకలు కూడా నేను విన్నాను. నా కొడుకు నాతో పంపమని అడిగినా నాపై సిఐ గట్టిగా అరిచాడు, బూతులు తిట్టాడు. ఆ తర్వాత నా చెల్లెలు ద్వారా హైకోర్టులో కేవీఎస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశాం. సాయికృష్ణ చనిపోయే విషయం జరుగుతున్న శవాన్ని కూడా నామరూపాలు లేకుండా తగలబెట్టేశాడు. సాయికృష్ణ చంపి ఆధారం లేకుండా సిఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలనేది విజయలక్ష్మి ఫిర్యాదు. ఆ దిశగా ఈ వ్యవహారం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసుని అప్పుడే వెంటనే గవర్నమెంట్ కూడా నా అటెంప్ట్ మర్డర్, బిఎన్ఎస్ ఇతర కేసులను పెట్టి నాలుగు సెక్షన్స్ పెట్టిన పరిస్థితిని కూడా మనం మర్చిపోకూడదు. ఈ కేసుకి సంబంధించి వ్యవహారంలో వీటన్నిటిలో కూడా వేగంగానే కేసు పెట్టారు. కానీ కంప్లీట్ గా కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొంత మనకి అంటే కేసుకు సంబంధించిన వివరంలో అక్కడే సాధారణంగా ఏంటంటే ఏదైనా కేసు జరిగినా లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినా ఫస్ట్ మృతదేహమో లేకపోతే అది కనపడితే తద్వారా కేసుని నమోదు చేస్తారు. కానీ ఇక్కడ ముందు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత అయినా సరే జరుగుతున్న ఈ వ్యవహారంలో సంబంధించిన దాంట్లో ఎటువంటి సెక్షన్స్ పెట్టాలి విషయంలో కూడా ఒక అంచనాకి వచ్చిన తర్వాత కూడా ఆ సెక్షన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మృతదేహాన్ని ఐడెంటిఫై చేసే పనిలో, మృతదేహాన్ని ఎక్కడ కాల్ చేశారు అనే పనిలో ఒకవైపు సిట్ ఉంది. మరోవైపు ఇప్పుడు కోర్టులో హాజరుపరచాలంటే నాగరాజుని దానికి సంబంధించిన కొంత ఆధారాలని, టెక్నికల్ ఎవిడెన్స్ ని తీసుకున్నారా లేదు అరెస్ట్ చేశాం, కోర్టులో పెడతాం, కోర్టు ఏం చెప్తే చూసుకుంటామనే ఒక ఆలోచనలో ఉంది. అయితే ఇప్పుడు నిన్నటి వరకు జరిగిన దీంట్లో దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం మీద సిట్టు పూర్తిగా కూడా విచారించాల్సిన అవసరం ఉంది. సిఐ నాగరాజు ఒక్కడి మీదనే, తల్లి కూడా సిఐ నాగరాజు ఒక్కడి మీదనే ఎందుకు కంప్లైంట్ చేసింది, తర్వాత దానికంటే ముందు సిఐ మీడియాతో అంటే తల్లి మీడియాతో మాట్లాడుతూ విజయలక్ష్మి చాలా మంది పేర్లు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. పలానా వాళ్ళు పలానా రకంగా ఇబ్బంది పెట్టారని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఆ కంప్లైంట్ లో ఆ పేర్లు ఎందుకు లేవు? అఫీషియల్ గా ఈ కంప్లైంట్ కూడా దాదాపుగా ఒక వారం రోజులు కొంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక తల్లి కంప్లైంట్ సిద్దికి లేకపోతే ఉన్నతాధికారులకు ఇచ్చారు, దాన్ని ఎందుకు అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎఫ్ఐఆర్ కూడా కట్టేసిన తర్వాత దాన్ని ఆ కంప్లైంట్ లో, ఆ ఫిర్యాదులో ఏమి రాసింది అనే దాని మీద ఇప్పుడు తీరా చూస్తే దాంట్లో ఓన్లీ ఒక నాగరాజు పేరు చెప్తే మిగతా ఎవరు పేర్లు దాంట్లో కనపడకపోవడం వెనకాల ఏంటి అంటే పోలీస్ శాఖ ఎక్కడో సిబ్బందిని లేకపోతే ఇతర ఆహారాలన్నింటినీ కాపాడే ప్రయత్నం చేస్తోందా అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. కానీ మొత్తం మీద సిట్ అయితే 11 మంది